ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథంలో నుండి 10వ కీర్తన 1 నుండి 18 వచనాలు. ఈ యొక్క కీర్తన భాగంలో నుండి మనము చివరి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అనగా 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 16 నుండి 18 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయేది. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవి యొగ్గి ఆలకించితివి. ఈ యొక్క లేఖన భాగమును అనగా కీర్తనలు 10వ కీర్తన 1 నుండి 18 వచనాలను మనం ఉద్దేశించి నేడు మనము ధ్యానము చేయించినటువంటి అంశము పేరు బాధపడే వారి కోరికను ఆలకించుము. బాధపడే వారి కోరికను ఆలకించుము. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము పూర్తిగా చదివి ఆలోచన చేసి గ్రహించే విషయం ఏంటంటే, దేవుడు లేనట్లుగా లేదా దూరముగా ఉన్నట్లుగా అనిపించే పరిస్థితుల్లో దుష్టులు గర్వంగా ప్రవర్తించడం మరియు తీర్పు అనేది ఏదీ లేదని అనుకుంటూ దేవుడిని అవమానించడాన్ని కీర్తనకారుడు చూసి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. వారు తమ నోళ్లను శాపనార్థాలతో వంచనతో నింపుకున్నారు, బలహీనులపై దాడి చేశారు మరియు దేవుడిని పరిహసించారు అని కూడా కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. బలహీనులను ఆదరించే దేవుడు వారి పక్షాన పగ తీర్చుకోవాలని మరియు దుష్టులను శిక్షించాలని వేడుకుంటూ కీర్తనకారుడు ఈ యొక్క కీర్తనను రాస్తూ ఉన్నాడు. శాశ్వతమైన రాజుగా దేవుడు అణిచివేయబడినటువంటి వారిని కాపాడతాడని మరియు న్యాయాన్ని స్థాపిస్తాడని ఆయన విశ్వసించి ఈ యొక్క కీర్తనను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కీర్తన భాగాన్ని మనము ధ్యానం చేస్తూ దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే 16 నుండి 18 వచనాల ప్రకారంగా బాధిత ప్రజల నిట్టూర్పులను మరియు నిరీక్షణను దేవుడు వింటాడు. బాధపడుతున్నటువంటి ప్రజల యొక్క నిట్టూర్పులను మరియు నిరీక్షణను దేవుడు వింటాడు. ఆయన లేచినప్పుడు, ఆయన తన యొక్క సింహాసనము నుండి లేచి న్యాయం చేయటానికి వచ్చినప్పుడు ఈ లోకంలోని సమస్త అన్యాయమైన శక్తులకు తీర్పు తీర్చబడుతుంది. ఈ స్పష్టమైన మరియు సరళమైన సత్యమే మనం జీవించాల్సినటువంటి దిక్సూచి అని అర్థమవుతూ ఉన్నది. సమస్తాన్ని వెలుగులోనికి తెచ్చే ప్రభువు దుష్టులను కూడా శిక్షిస్తాడు. ఈ సత్యాన్ని దేవుని జీవము గల వాక్యంగా నమ్మేవారు ఈ లోకంలోని అన్యాయమైన శక్తులకు లొంగిపోకుండా దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ జీవించగలరు అని మనము నేర్చుకోవచ్చు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అనుసరించి దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటి అని ఆలోచన చేస్తే 1 నుండి 11 వచనాల ప్రకారంగా ఒక విశ్వాసికి అత్యంత గొప్ప శ్రమ లేదా బాధ ఏమిటంటే దేవుడు లేనట్లుగా అనిపించడమే, దేవుడు ఎంతో దూరంగా ఉన్నాడు అని అనిపించడమే. ఒక విశ్వాసికి అత్యంత గొప్ప శ్రమ లేదా బాధ ఏమిటంటే దేవుడు లేనట్లుగా, దేవుడు ఎంతో దూరంగా ఉండి ఆలకించినట్లుగా అనిపించడమే. దుష్టులు తమ జీవన విధానం ద్వారా దేవుడు లేడని చూపించారు, తెలియచేశారు. దుష్టుల అణచివేత కారణంగా పరలోకంలో ఆసీనుడై ఉన్న దేవునిపై మన విశ్వాసాన్ని కోల్పోతున్నామా?
దుష్టుల యొక్క అణిచివేత కారణంగా పరలోకంలో ఆసీనుడై పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్న దేవునిపై మనం విశ్వాసాన్ని కోల్పోతున్నామా అని మనం ప్రశ్నించుకుందాం. ఈ అన్యాయమైన లోకాన్ని చూసి మనం కేవలం నిరాశపడకుండా మన బాధలను, మన యొక్క ప్రార్థన విన్నపాలను దేవుని వద్దకు తీసుకొని వద్దాము. ఇదే ప్రార్థన యొక్క నిజమైన స్వభావం. కనుక ఈ సమయంలోనే మన దగ్గర ఉన్నటువంటి నిరాశతో కూడినటువంటి బాధలను, ప్రార్థన విన్నపాలను దేవుడి సన్నిధికి తీసుకొని వద్దాము. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక తలలు వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, ప్రేమగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రభువా, మేము బాధలో, ప్రభువా ఇరుకులో, అది కూడా ప్రభు చాలా మిక్కటమైనటువంటి బాధలో ఉన్నప్పుడు కూడా మీరు మాకు సమీపంగా ఉన్నారని, మీరు మమ్మను ప్రభు గమనిస్తున్నారని, ప్రభు మీరు మా పక్షంగా ఉన్నారని మేము మరొక ప్రభు మన తండ్రి మేము తప్పకుండా మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తూ మీ సహాయంను పొందుకునే వారంగా మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని కోరుకుంటూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించుచున్నాను నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. నేటి దిన బైబిల్ ధ్యానంలో పాలు పొందినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.